అలంకరించిన విజేత కోచింగ్ సెంటర్ ప్రొపరేటర్ అయినటువంటి నా స్నేహితుడు, చిన్ననాటి మిత్రుడు రాజు గారికి, అలాగే చెల్లమ్మ ఉమా గారికి, అలాగే ఇంకొక చిన్ననాటి మిత్రుడు, అలాగే కలిసిమెలిసి తిరుగున సీనియర్ అయినా మేమంతా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, కలిసి తిరిగాం. అలాగే రెడ్డి గారికి, అలాగే శ్రీను సార్ గారికి, అలాగే గోపి సార్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే వచ్చిన ప్రియమైన విద్యార్థులకు, అలాగే తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నా శుభాశీస్సులు తెలియజేస్తూ, తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు 10 అయిపోయింది కదా, ఇది 11వ సంవత్సరము. ఇంత ఘనంగా ఈ కోచింగ్ సెంటర్ అభివృద్ధి చెందుతూ మీ అందరి మధ్య నేను ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను పిలిచిన రాజుకి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కోచింగ్ సెంటర్కి మూలము ఎవరో కాదు, అది మీరే. కష్టమైన నష్టమైన ముందుండి ఈ కోచింగ్ సెంటర్ ఈ విధంగా మీ ముందు నిలబడిందంటే అది విద్యార్థులుగా మీ యొక్క కృషి మాత్రమే. కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు అనే సామెత ఆనాడు ఆ వక్త చెప్పినప్పుడు మనమందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టపడకుండా ఏది మనకు దక్కదు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఈనాడు మీకు చెప్పే ఒకే ఒక మాట, ఎప్పుడైనా సరే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నడూ ఏ సమయంలోనైనా మర్చిపోకూడదు. నీవు కానీ నేను కానీ ఇక్కడున్న ఉపాధ్యాయులందరం కానీ నిలబడి ఉన్నామంటే వారు మన కోసం పాటుపడిన ఆ కష్టము, ఆ శ్రమ అది గుర్తుంచుకుంటేనే, అవి గుర్తుంచుకొని మన జీవితానికి ఒక అర్థమయ్యే విధముగా మలుచుకుంటేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఒక ఉదాహరణకు, ఒక మొక్కను తీసుకొచ్చి రోజు నీళ్లు పోసి ఎరువులు వేసి పెంచిన తర్వాత ఆ మొక్క తన ప్రతిఫలాన్ని ఇచ్చే సమయం కానీ ఆలస్యమైందనుకో, పువ్వు పూయకపోయినా పండు ఇవ్వకపోయినా అది దానివల్ల ఆ చెట్టు పెంచిన వాడికి నిరాశ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇన్నిసార్లు నీళ్ళు పోసినా ఎరువులు వేసినా దీనికి ఒక పువ్వు కూడా రావడం లేదేంటి, ఒక కాయ కూడా రావడం లేదంటే అనే బాధ